అందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ పెంచల్ ప్రసాద్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు కుక్క కరిచిన వెంటనే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాము. కుక్క కరిచిన వెంటనే మనం గాయాన్ని తొందరగా క్లీన్ చేయాలి. తర్వాత గాయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, డస్ట్ గాయంలోకి వెళ్ళినప్పుడు టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలి. వెంటనే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అప్పుడు పేషెంట్కి మనకి 2 రకాలైన ట్రీట్మెంట్ ఇస్తారు. పేషెంట్కి లోకల్గా ఇమ్యునోగ్లోబులిన్స్ ఇంజెక్ట్ చేయడము మరియు ఇంట్రామస్కులర్ రేబీస్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రేబీస్ వ్యాక్సిన్ 2 రకాలుగా ఉంటుంది. ఇంట్రాడర్మల్ గా కానీ ఇంట్రామస్కులర్ గా కానీ ఇస్తాము. ఇంట్రాడర్మల్ గా అయితే 3 డోసెస్ ఇస్తాము. ఇంట్రామస్కులర్ అయితే 5 డోసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కరిచిన వెంటనే హాస్పిటల్ తీసుకొని రావాల్సి ఉంటుంది. లేదా మిమ్మల్ని కరిచిన కుక్కని 10 రోజులు మనం అబ్జర్వేషన్ లో చూడాల్సి ఉంటుంది. ఈ అబ్జర్వేషన్ లో చూసిన తర్వాత కుక్కకి ఎటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ, రేబీస్ లక్షణాలు బయటపడినప్పుడు మనం వెంటనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది లేట్ గా ప్రెజెంట్ అవుతారు. కుక్క కరిచిన 7 రోజుల తర్వాత ప్రెజెంట్ అయినప్పుడు మనకి ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఇవ్వడం ద్వారా మనకి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవచ్చు. మీకు మీ బంధువులకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కరిచినప్పుడు వెంటనే మా దగ్గరికి తీసుకొస్తారని ఆశిస్తూ నమస్కారం.